శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించాల. కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు. ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు. ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అనలా. అది ఎన్టీ రామారావు గారి సంస్కారం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నేను విభేదాలు ఉన్నా కానీ నన్ను ఎప్పుడు వ్యక్తిగతంగా కూర్చోబెట్టి నా సినిమాలను ఎప్పుడు ఆపల. తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే బద్దలై కింద మోకాళ్ళ మీద కూర్చోవాలి, తల వంచాలి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం నాయకులకి అందరికీ మీరు నన్ను ఎన్నోసార్లు అవమానపరిచారు, ఎన్నోసార్లు చీకొట్టారు. నేను మీ ఆత్మగౌరవాన్ని కాపాడాను. కనీసం చిన్నపాటి గౌరవం లేకుండా నన్ను అడ్డగోలుగా నెలలు సంవత్సరాలు హింసించారు. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి.